హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ చూడండి, మనము లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి సంబంధించిన క్లాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇవాల్టి క్లాస్లో ఏంటి అంటే, ఇక్కడ మనము ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈ సమీకరణంలో దీనికి ఏమని చెప్పుకున్నాం, మనము అనంతమైన సాధనాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే మరి అనంతమైన సాధనాలు ఉంటే XY కనుక్కోవాలంటే మనం ఎలా కనుక్కోవాలండి? మరి అనంతంగా వస్తాయి కదా అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకే ఒక సమీకరణం కనుక ఇలా 2 చరరాశుల్లో కనుక ఇస్తే దానికి ఖచ్చితంగా అనంతమైన సాధనాలు ఉంటాయి. అంటే మనం సాధన కనుక్కోవాలంటే ఒకే ఒక సమీకరణం ఉంటే మనము సాధనలు కనుక్కోలేము అని మనకు అర్థమవుతుంది కదా. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం కదా, దీనికి ఈ సమీకరణానికి అనంతమైన సాధనాలు ఉంటాయి. అంటే మనం సాధనాలు కనుక్కోవాలి అంటే ఒక సమీకరణం మాత్రమే, అంటే ఈ ఈక్వేషన్ అనేది ఒకటి ఇస్తే మాత్రమే మనం కనుక్కోలేం. ఖచ్చితంగా 2 ఈక్వేషన్స్ అనేవి ఉండాలి. ఓకే, 2 ఈక్వేషన్స్ ఉంటే మాత్రమే మనము ఈ XYని కనుక్కోగలము. ఓకే, మనకు సొల్యూషన్స్ కావాలంటే 2 ఈక్వేషన్స్ ఉండాలి. ఒక ఈక్వేషన్ ఉంటే మనము సొల్యూషన్ XYని కనుక్కోలేము. ఓకే, ఇది క్లియర్ కదా. అయితే ఇక్కడ చూడండి, 2 ఈక్వేషన్స్ కంపల్సరీ కావాలి అని చెప్పుకున్నాం కదా. అంటే సమ్ A1 అనుకుందాం. A1x ప్లస్ B1y ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే A2x ప్లస్ B2y ప్లస్ C ఈక్వల్ టు 0 అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ మనకు అవసరం పడతాయి. ఈ 2 ఈక్వేషన్స్ నుండి మనము XYని కనుక్కోవడానికి ట్రై చేస్తామన్నమాట. ఓకేనా. అయితే ఈ 2 ఈక్వేషన్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఆ 2 ఈక్వేషన్స్ కనుక మనం ఒకవేళ గ్రాఫ్ కనుక డ్రా చేస్తే, మన గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగరు. కాకపోతే మనకి ఈక్వేషన్స్ ఫామ్ చేయాలంటే మీకు గ్రాఫ్ ద్వారా మీకు నేను చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏం చెప్పుకున్నాము, ఈ A1 AX ప్లస్ BY ప్లస్ C అనే ఒక సమీకరణానికి ఏదో ఒక మనం గ్రాఫ్లో కనుక డ్రా చేస్తే అది ఒక సరళ రేఖను ఫామ్ చేస్తుందని మనం చెప్పినాం కదా. అంటే ఒక సమీకరణం ఒక సరళ రేఖను డ్రా చేస్తే ఇంకో సమీకరణం కూడా ఇంకో సరళ రేఖను డ్రా చేస్తుంది కదా. అంటే ఈ రెండు సమీకరణాలతోటే మనకు సొల్యూషన్స్ అనేది వస్తాయి అని చెప్పాను కదా. అంటే ఏంటి దాని అర్థము, 2 సమీకరణాలు కనుక మనం తీసుకుంటే అందులో 3 విషయాలు జరుగుతాయి. ఓకేనా. ఈ 2 సమీకరణాల ద్వారా ఏర్పడిన సరళ రేఖలతో జస్ట్ 3 విషయాలు ఏంటి అంటే అవి చూడండి. ఒకటి, ఆ 2 సరళ రేఖలు ఖండించుకుంటాయి, అంటే ఖండన రేఖలు అవ్వచ్చు ఒకటి. లేదా ఆ 2 సరళ రేఖలు ఇలా సమాంతరాలు కావచ్చు. ఓకేనా. అయితే ఆ 2 సరళ రేఖలు ఇలా ఖండించుకోకుండా ఉండొచ్చు. ఓకేనా. అంటే అయితే ఒక సమీకరణం ఒక సరళ రేఖ ఇంకొక సరళ రేఖ ఖండించుకోవచ్చు. లేదా ఆ 2 సరళ రేఖలు అస్సలు ఖండించుకోకుండా 2 సమాంతర రేఖలు అవ్వచ్చు. లేదా ఆ 2 సరళ రేఖలు ఒకదాని మీద ఒకటి ఏకీభవించేటట్టుగా వెళ్ళొచ్చు. ఓకేనా. ఇక్కడ ఈ 3 విషయాలు మాత్రమే జరుగుతాయి. ఓకే. అయితే ఈ 3 విషయాలు జరిగినప్పుడు మనకు ఎలా అంటే అవి ఖండించుకునే రేఖల సమాంతర రేఖల, ఇప్పుడు మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం సొల్యూషన్స్ కనుక్కోవాలంటే అవి ఖండన రేఖలా లేకపోతే సమాంతర రేఖలా లేక ఏకీభవించే రేఖలా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా అయితే అర్థమవుతుంది. ప్లస్ 2y ఈక్వల్ టు 80, అలాగే 4x ప్లస్ 3y ఈక్వల్ టు 110. ఇప్పుడు ఇది ఇలా ఉంది అంటే ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే ప్రతిసారి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఒక విషయం మనం ఫస్ట్ ఒక విషయం క్లారిటీ ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక చూసాం కదా 2 సరళ రేఖలు ఖండించుకుంటాయి ఏదో ఒక చోట అని చెప్పేసి. అయితే 3 విషయాలు, ఒకటి ఖండించుకోవచ్చు, లేదా సమాంతరంగా ఉండొచ్చు, లేదా ఒకదాని మీద ఒకటి ఏకీభవించవచ్చు. ఈ 3 విషయాలు తప్ప వేరే జరగదు 2 సమీకరణాలు ఇచ్చినప్పుడు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ రేఖలు ఖండన రేఖలా లేక సమాంతర రేఖలా లేక ఏకీభవించే రేఖలా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, ఫస్ట్ ఒక విషయం ఏంటి అంటే ఖండించుకునే రేఖలే అనుకోండి
వాటికి ఏకైక సాధన ఉంటుంది ఖండన రేఖలకి. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఖండించుకుంటుందో ఆ ఒక్క చోట మాత్రమే అదొక్కటే సాధన అనమాట. ఈ 2 సమీకరణాలకి ఒకటే ఒక సాధన ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని ఏకైక సాధన ఉంటుంది ఏవి ఖండన రేఖలకి. అలా కాకుండా ఇలా సమాంతర రేఖలు ఉన్నాయనుకోండి, సమాంతర రేఖలు అంటే ఇవి ఎక్కడ కూడా ఖండించుకోవు. అంటే ఏంటి దాని అర్థము, వాటికి సాధనలు అసలు ఉండవు, సొల్యూషన్స్ అనేవి ఉండవు అన్నమాట. ఎప్పుడు అవి 2 రేఖలు సమాంతరంగా ఉన్నప్పుడు. అలా కాకుండా ఒక రేఖ మీదనే ఇంకొక రేఖ ఉన్నదనుకోండి, అప్పుడేమవుతుంది అంటే వాటికి అనంతమైన సాధనలు ఉంటాయి. ఓకేనా, 2 రేఖలు ఖండించుకున్నప్పుడు ఏకైక సాధన ఉంటుంది. 2 రేఖలు సమాంతరంగా ఉన్నప్పుడు సాధన అసలు ఉండదు. ఒక రేఖ మీద ఇంకొక రేఖ ఏకీభవించింది అంటే అప్పుడు అనంతమైన సాధనలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి. మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చి దాని యొక్క సాధన కనుక్కోమని అడిగితే మనం అసలు ఎప్పుడు సాధన చేస్తామండి? సాధన అసలు ఆ సమీకరణాలు ఏంటివనేది, అంటే అవి సమాంతర రేఖల, ఏకీభవించే రేఖల, ఖండన రేఖల తెలిస్తే అసలు దానికి సాధన ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మనము ఈ 2 సమీకరణాలను తీసుకున్నాం అనుకోండి, వాటికి సాధన ఉందా, ఉంటే ఏకైక సాధన ఉందా, లేకపోతే అనంతమైన సాధనాలు ఉందా అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం అసలు సమీకరణానికి సాధన ఎప్పుడు కనుక్కుంటాము అంటే అవి ఏ రేఖలో తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ అవి సమాంతర రేఖలు అని తెలిసిందనుకో, అసలు సాధన లేదని మనం డైరెక్ట్ చెప్పొచ్చు, ఇంకా మనం కనుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమైందా? ఒకవేళ అవి ఏకీభవించే రేఖలు అనుకో, వాటికి అనంతమైన సాధనలు ఉంటాయి, అప్పుడు కూడా మనం సాధన కనుక్కోవాల్సిన అవసరం లేదు. అనంతమైన సాధనలు ఉంటాయి కాబట్టి మనం ఎన్నని కనుక్కోలేం. సో మనం సాధన ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము? కేవలం అది ఏకైక సాధన ఉన్నప్పుడు మాత్రమే కదా. సో ఏకైక సాధన ఉన్నప్పుడు మాత్రమే ఏకైక సాధన ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఖండన రేఖలకు ఉంటుంది. అంటే అవి ఖండన రేఖలు అయినప్పుడు మాత్రమే మనం వాటికి ఆ ఈక్వేషన్స్కి సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అవి ఏకీభవించే రేఖలు అయినప్పుడు, అలాగే సమాంతర రేఖలు అయినప్పుడు అసలు సాధన ఉండదు. కాబట్టి మనం అసలు కనుక్కోము ఈ 2 టైంలల్లో. ఓకేనా, ఇది ఒక్కటి క్లియర్, ఇంకా మీరు గుర్తుపెట్టేసుకోండి. అయితే అసలు అవి ఏకీభవించే రేఖల, ఖండన రేఖల, లేకపోతే సమాంతర రేఖల అనేది మనం ఈక్వేషన్స్ చూసి ఎలా చెప్తాము? అవి కనుక్కున్నాకనే కదా తెలుస్తుంది అని అంటే కాదు, చూసే చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని A1, దీన్ని A2, దీన్ని B1, దీన్ని B2, ఇది C1, ఇది C2 అని అనుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు A1/A2 చేద్దాం. A1 ఎంత? 3. A2 ఎంత? 4. అంటే A1/A2 ఎంత వచ్చింది? 3/4 వచ్చింది. ఇదేమో B1, ఇదేమో B2 కదా. ఇప్పుడు B1/B2 చేస్తే ఎంత వస్తుంది? 2/3 వస్తుంది కదా. ఇదేమో B1, ఇదేమో B2 కదా. సో B1, B2 2/3 వచ్చింది. ఇక్కడ చూడండి, A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది. ఇక్కడేమో 3/4 ఉంది, ఇక్కడేమో 2/3 ఉంది. అంటే ఈ 2 సమానం రాలేదు, మనకి నాట్ ఈక్వల్ టు వచ్చింది. అంటే ఏంటి దాని అర్థము? ఇవి ఖండన రేఖలు అని. అంటే గ్రాఫ్ గీస్తే ఇవి ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఖండించుకుంటాయి అని అర్థం. అంటే వీటికి సాధన ఉంటుంది, అది ఏకైకంగా ఉంటుంది, ఒకే ఒక సాధన వస్తుంది అన్నమాట వీటిని సాల్వ్ చేస్తే. అసలు అవి ఏం రేఖలో తెలిస్తే మనం సాధన కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇవి నాట్ ఈక్వల్ టు A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి సాధన కనుక్కోవచ్చు. ఓకే, దీనికి సాధన ఉంటుంది, ఇవి ఖండన రేఖలు, ఒకే సాధన వస్తుంది కాబట్టి మనం కనుక్కోవచ్చు అనమాట. అర్థమైందా? ఒకవేళ లేదంటే ఒకసారి మనం ట్రై చేసి చూద్దామా సాధన కనుక్కోవడానికి? ఇప్పుడు చూడండి, సాధన కనుక్కోవాలి అంటే ఇప్పుడు దీన్ని సమీకరణానికి ఒకే ఒక సాధన ఉంటుందని మనకు తెలిసింది కదా. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది అంటే ఒకే ఒక సాధన ఉంటుందని మనకు తెలిసింది. చూడండి, సాధన ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు వీటికి XY టర్మ్స్ కనుక్కోవాలి అంటే ఏంటి? ఏదైనా ఒక టర్మ్ని ఈక్వల్ చేయాలి, అంటే అప్పుడు ఆ ఈక్వల్ చేసిన టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ 2, 3 ఉంది కాబట్టి 6 చేయొచ్చు. అంటే దీన్ని ఈ ఈక్వేషన్ని ఇంటూ 3 చేయాలి, ఈ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే ఇక్కడ 6y, ఇక్కడ 6y వస్తుంది.
సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ ఈక్వేషన్ని ఇంటూ 3 చేద్దాము. అంటే ఈక్వేషన్ మొత్తాన్ని చేయాలి అప్పుడు ఇంటూ 3 అంటే. అప్పుడు ఏమొస్తుంది, 3 3 జా 9x ప్లస్ 3 2 జా 6y ఈక్వల్ టు 3 8 జా 240 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇంటూ 2 చేస్తే ఇక్కడ కూడా 6 వస్తుంది. సో ఇంటూ 2 అంటే 4 2 జా 8x ప్లస్ 3 2 జా 6y ఈక్వల్ టు ఇంటూ 2 అంటే 110 ఇంటూ 110 అంటే అది 110 ఇంటూ 2 అంటే 220. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ 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 చేస్తే 6y పోతుంది. ఓకే, 6y పోతే 9లో నుండి 8 పోతే x మిగులుతుంది. ఇక్కడ 240 నుండి 220 పోతే 20 వస్తుంది. అంటే x 20 వచ్చింది. x 20 వస్తే y ఎంత వస్తుంది, ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 20 పెట్టామనుకోండి, 3 20 జా 60 అవుతుంది. ఈ 60 ఇటు రైట్ సైడ్ వస్తే 80 మైనస్ 60 20 అవుతుంది. అప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 20 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10 అవుతుంది. అంతే కదా. సో ఈక్వేషన్కి x, yకి ఏంటి సొల్యూషన్ ఏంటి, 20, 10 అనమాట. x, y ఏంటి. ఇప్పుడు ఇలా కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ అవి ఖండన రేఖలు కాకుండా సమాంతర రేఖల అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి x ప్లస్ 2y ఈక్వల్ టు 30, 2x ప్లస్ 4y ఈక్వల్ టు 66 అని ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉందనుకోండి. ఇప్పుడు దీనికి a1/a2 చేద్దాము. ఎంత వస్తుంది, ఇక్కడ a1 ఇక్కడ ఏం లేదంటే దాని అర్థం 1 ఉన్నట్టు కదా. అంటే a1 1, a2 2. ఓకే, ఇక్కడ b1/b2 చేద్దాం. ఎంత వస్తుంది, ఇది 2 ఇది 4 అంటే 2/4 అంటే అది కూడా 1/2 అని అవుతుంది. అంటే ఇక్కడ చూడండి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయింది కదా. అప్పుడు ఏం చేయాలంటే మనకు ఇలా a1/a2 ఈక్వల్ టు b1/b2 వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ c1/c2 కూడా చేయాలి ఒకసారి. అప్పుడు ఏమవుతుంది, 30/60 66 చేయాలి. అప్పుడు ఏమంత వస్తుంది, 15/33 వచ్చింది. అంటే ఇవేమో 1/2 వస్తే ఇదేమో 15/33 వచ్చింది. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. ఇవన్నీ సమానం రాలేదు, ఇవి రెండు మాత్రమే ఈక్వల్ వచ్చింది, ఇది ఒక్కటి సమానం రాలేదు. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే ఈ రేఖలకు అసలు సాధన ఉండదు అని చెప్పాలి. ఓకేనా, అంటే ఈ రేఖలకి సాధన ఉండదు అంటే ఈ రేఖలు సమాంతరాలు. అర్థమైందా. ఓకేనా, ఈ రేఖలు సమాంతరాలు అన్నమాట, వీటికి సాధన ఉండదు. ఎప్పుడు a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రెండు రేఖలు సమాంతర రేఖలు, వాటికి సాధన ఉండదు. ఇంకంతే, ఇంకా మనం దీనికి సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. అంటే ఆ రెండు రేఖలు ఎక్కడ ఖండించుకోవు, దానికి సాధనే ఉండదు అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఈ ఫస్ట్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు వస్తేనేమో అవి ఖండన రేఖలు. ఇలా ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 ఈ రెండు a1/a2 మాత్రం ఈక్వల్ టు వచ్చి ఇది మాత్రం నాట్ ఈక్వల్ టు వస్తే అప్పుడు అవి సమాంతర రేఖలు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది లాస్ట్ది ఏంటిదో మీకు తెలిసే ఉంటుంది. ఇక ఏంటిది లాస్ట్ది అంటే, లాస్ట్ దాని రూల్ ఏంటిదంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కూడా అయ్యింది అంటే ఇప్పుడు ఇవి పరస్పరం ఏకీభవించే రేఖలు, వీటికి అనంతమైన సాధనలు ఉంటాయని అర్థం. ఓకేనా, ఈ రేఖలకి అంటే ఏవైనా రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు అందులో a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కనుక ఇస్తే వాటికి అనంతమైన సాధనలు ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 6y ఈక్వల్ టు 39, x ప్లస్ 2y ఈక్వల్ టు 13. ఇలాంటి రేఖలు ఇచ్చినప్పుడు ఇది y. ఓకే, ఈ రేఖలకి అనంతమైన సాధనాలు ఉంటాయన్నమాట. ఓకేనా,
ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఈ అనంతమైన సాధనాలు ఉన్నప్పుడు ఒకటి ఒకటి ఏకీభవించే రేఖలని మనకు అసలు ఆ ఈక్వేషన్స్ చూడగానే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి x + 2y = 13, దీన్ని ఇంటూ 3 చేస్తే వచ్చిందే ఇది. ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది? 3x, 2 3 6, 13 3 39. అంటే ఇంటూ 3 చేస్తే అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ దాన్ని ఇంటూ 2 కానీ ఇంటూ 3 కానీ ఇంటూ 4 అంటే దీని యొక్క తుల్య సమీకరణం అన్నట్టు. ఇప్పుడు ఇవి ఆ రెండు తుల్య సమీకరణాలని చూడగానే మనకు కనబడుతుంది అనమాట. అట్లా అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఏది a1/a2, b1/b2, c1/2 ఇట్లా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టే కదా. ఇప్పుడు చూడు 3 ఇక్కడేమో a1/a2 అంటే 1/3, ఇక్కడ 2/3, ఇక్కడ 1/3 వస్తాయి. 2/6 అంటే ఇక్కడ 13/39 అంటే ఇక్కడ వస్తుంది. సేమ్ వస్తాయి అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ ఇవి ఏకీభవించే రేఖలు అయినాయి. అర్థమైందా? సో ఫైనల్ కన్క్లూజన్ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఉంటే ఇప్పుడు ఇవి ఏమవుతాయండి? ఖండన రేఖలు అవుతాయి. ఓకే, అలా కాకుండా a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయ్యాయి అనుకోండి, అవి ఏమవుతాయి? సమాంతర రేఖలు అవుతాయి. ఓకేనా? అలా కాకుండా a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయిందనుకో, అప్పుడేమవుతాయి? అవి పరస్పరం ఒకదానికొకటి ఏకీభవించే రేఖలు అవుతాయి అన్నమాట. అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుందన్నమాట. అప్పుడు అనంతమైన సాధనాలు ఉంటాయి. ఇక్కడేమో ఏకైక సాధన, ఇక్కడేమో సాధన లేదు, ఇక్కడేమో అనంతమైన సాధనాలు ఉంటాయి. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఖండన రేఖలకేమో ఏకైక సాధన, అలాగే సమాంతర రేఖలకేమో సాధన ఉండదు. ఏకీభవించే రేఖలకైతే అనంతమైన సాధనాలు ఉంటాయి. ఓకేనా? ఇక్కడికి క్లియర్ కదా. దీన్ని బట్టి మనము ఆ ఈక్వేషన్స్కి సాధనాలు ఉన్నాయా లేవా, ఉంటే వాటిని ఏమంటారనేది చెప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకదానికొకటి ఖండించుకుంటే వీటిని ఖండన రేఖలు అంటారని అన్నాం కదా. వీటిని ఏమంటారంటే సంగత రేఖీయ సమీకరణం అని అంటారు. ఈ సమీకరణాలను ఏమంటారంటే సంగత రేఖీయ సమీకరణం అని అంటారనమాట. అంటే ఒక చోట ఖండించుకుంటున్నాయి కాబట్టి. అస్సలు ఖండించుకొని వాటిని ఏమంటారంటే అసంగత రేఖీయ సమీకరణం అని అంటారు. ఓకే, వీటిని ఏమంటారంటే అసంగత రేఖీయ సమీకరణాలు అని అంటారు. ఏంటివి? సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. ఓకే, అలా కాకుండా ఒకదాని మీద ఒకటి ఏకీభవించే రేఖలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే ఓకే, వీటిని పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణం. ఓకే, అర్థమైంది కదా. ఖండన రేఖలనేమో సంగత రేఖీయ సమీకరణాలు అంటారు, సమాంతర రేఖలనేమో అసంగత రేఖీయ సమీకరణం అని అంటారు, ఏకీభవించే రేఖలను పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణం అని అంటారు అనమాట. ఓకేనా? అర్థమైంది కదండి. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో దాదాపు ఇక్కడితో అయితే కాన్సెప్ట్ కంటెంట్ అయిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.